మరి చివరి అవకాశం లాస్ట్ రోజు మనకు రేపే జూన్ 13వ తారీఖు చివరి రోజు. ఇంకా శని త్రయోదశికి ఇన్ని నెలల బట్టి చెప్తున్నటువంటి దానికి తెరబడబోతుంది. ఇంకా శని త్రయోదశి నాడు శని హోమంతో కంప్లీట్ కాబోతుంది. ప్రతి ఒక్క కుటుంబానికి చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోండి, మిస్ చేయకండి. అసలే అధిక జ్యేష్ఠ మాసంలో మనకు కష్టాలన్నీ ఆ శనీశ్వరుడు మొత్తం తీరుస్తాడు. శని బాధలు వర్ణనాతీతం అండి. ఉద్యోగాలు దొరకక, వ్యాపారాలు జరగక, ఆర్థికంగా వెనకబడి, అనారోగ్య సమస్యలతో టోటల్గా డబ్బంతా ఖర్చు అయిపోతూ చాలా మనల్ని కష్టపెడతాడు శనీశ్వరుడు. కాబట్టి అతనిని మనం అధిక జ్యేష్ఠంలోనే తన అనుగ్రహ సిద్ధి పొందాలి. ఆ అనుగ్రహ సిద్ధి జూన్ 13వ తారీఖున వచ్చిందండి. అది శని త్రయోదశి నాడు శని హోమం జరిపిస్తున్నాను. మీ పేరు గోత్రనామాలు పంపించండి. శని హోమం జరిపించి ఆ వీడియో అన్నది కూడా మీకు అందజేస్తాను. దేశ విదేశాలలో, ప్రపంచాలలో ఏ మూలకు ఎక్కడున్నా మంచిదే. 12 రాసుల వాళ్ళు జరిపించుకోవాలి. ఎందుకంటే 12 రాసుల వారు ఒక్కసారి ఈ అధిక జ్యేష్ఠంలో జరిపించుకుంటే మనకున్నటువంటి కర్మలన్నీ తొలగి శని మనం బ్రతుకున్నంత వరకు మన వైపు చూడడు, కన్నెత్తి కూడా చూడడు. కాబట్టి మీకు అదేవిధంగా నేను ఒక 50,000 విలువైనటువంటి పూజా వస్తువులను, అతి విలువైనటువంటి వస్తువులను, వీటిని మార్కెట్లో చూస్తే 1,50,000 పైనే ఉంటాయి, కానీ తగ్గైతే ఉండవు. అలాంటి వస్తువులను ఒక దాత మనకి ఇస్తానంటే నేను ఈ శని హోమం జరిపించుకున్న వాళ్ళకి మాత్రమే ఇప్పిస్తున్నానండి. ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నాడు. కొన్ని వేల మంది, లక్షల మంది ఫోన్లు చేస్తారు. అందరికీ ఇవ్వడానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి ఎవరైతే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటారో మన పాత క్లయింట్లు కూడా వినండి. మన ఎవరికి మన దగ్గర తీసుకున్న కరెక్షన్ తీసుకున్న వాళ్ళు కానీ, మనకు శని హోమాలు తీసుకున్నటువంటి వారు కానీ తప్పకుండా మీరు శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే రేపే శని త్రయోదశి. మీ పేరు గోత్రనామాలు పంపించండి. ఇదివరకు శని హోమం జరిపించుకున్న వాళ్ళు కూడా మీరు మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి శని హోమం తీసుకునే ప్రయత్నం చేయండి.